యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మహాదేవ్యై నమః, ఆదిదేవ్యై నమః, పరమాత్మకాయై నమః, పరమాత్మికాయై నమః, ఓం చతుర్వేద పండితాంగాయై నమః, ఓం హిరణ్యవర్ణాధరణీం సువర్ణరజస్వజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ కామహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విద్యేయం కామస్వం పురుషామహం స్వపూర్వామృతమధ్యామస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవే మహ్వయే శ్రీర్మా దేవే చుష్టాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారా మాత్రాజలంతే కృప్తాం దర్పయంతే మధ్యే స్థితా పద్మవన్నాం తామిహో మహ్వయే శ్రియం మనసక్కామమాకోజం వాదసత్యమసేమహే బహూనాం రూపమన్నస్మై శ్రీ శ్రీరామి సహ కర్దమేన ప్రజాభూతామేషం భవకర్దమ శ్రియం వాసే మే కులే మాతరం తత్వమాదనీం ఆపస్సుజన్ సిద్ధాని కులే తపసమే గృహే దశ దేవే మాతరం శ్రియం వాసే మే కులే ఆదినాం పుష్కరణే పుష్టిపింగళామస్మాదనీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆస్థామికరణే నిత్యం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ కామహావహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం విద్యేయంగామస్వం పురుషానహం విశ్వజప్రయతో భూత్వా దివ్యాదాజ్యమన్వహం శ్రియం పంచదశస్తజ్జాసీ కామస్సోతం జవేద ఆనందః కర్తమజ్జైవాజిక్లేదే నిరుష్ఠుతా ఋషయస్తేష్టయ పుత్రా స్వయం శ్రీదేవి దేవత పద్మాసనే పద్మఊరు పద్మాక్షి పద్మసంభవే. అందరికీ వాయినాలు ఇవ్వమ్మా. అలాగే పంతులు గారు. ఓం అదైతే విష్ణవే శరణ్యర్వతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతతం ప్రతిష్ఠతే సోచ్చరహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్ఠాయ స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పో పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. ఓం అదైతే విష్ణవే శరణ్యర్వతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతతం ప్రతిష్ఠతే సోచ్చరహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్ఠాయ స్వాహేతి మాం భజస్వ పద్మాక్షి येन సౌఖ్యం లవామ్యహం అస్వదాయీ చ గోదాయీ ధనదాయీ మహాధనే ధనం మే జుషతాం దేవి సర్వకామ్యాం ప్రసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యస్యాయామి గోరదం విజానాం భవిష్యమాతాం ఆయుష్మంతం కరోతమాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం క్షేమేశ్వరీం చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీం ఉపాస్మహే. చెంచల్ని చూశానన్నయ్య. భ్రమ కాదు, నన్ను చూసింది. మీరు రావడం చూసి పారిపోయింది. ఖచ్చితంగా చెంచల బతికి ఉందన్నయ్య. ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు, దాని రూపం మార్చుకుంది అని. ఇప్పుడు అది ఏ రూపంలో ఎటువైపు నుంచి వస్తుందో, ఎన్ని రకాలుగా రూపాంతరం చెందుతుందో ఊహించడం కష్టం. మరైతే ఈ వైదేహి వచ్చి నీ చీర చెంగు కారిపోతే కాపాడిందన్నావు కదా శాంత. మరక్కడికి వైదేహి రాలేదు కదా, అది భ్రమ కాదా? అదే అర్థం కావట్లేదు. వైదేహి వచ్చింది, నా చీర మంటలు ఆర్పింది, కానీ వైదేహేమో రాలేదంటుంది. అంటే అది భ్రమే. భ్రమ కాదేమో అత్తయ్య. ఒకసారి ఇలాగే నాకు ఎదురుపడి మాయమైంది. అమ్మా, ఏమైంది? ఎవరు అచ్చ నాలాగే ఉంది. ఇప్పుడు ఇక్కడ చూశాను. భ్రమపడుంటావు. అప్పుడు అమ్మ భ్రమ అని కొట్టిపారేసింది. ఇప్పుడు అమ్మకి అదే అనుభవం ఎదురైంది. నిజానికి ఇది నా రూపం కాదు, వేరే ఎవరి రూపాన్ని నాకిచ్చారు.
అంటే ఇదే రూపంతో వేరే ఎవరు ఉండే అవకాశం ఉంది కదా? నిజంగా ఉంటే కనిపించిన వాళ్ళు ఎదురుగా ఉండాలి కదా వైదేహి. అలా ఎలా కనిపించిన వెంటనే మాయమైపోతారు? నాకేమనిపిస్తుందంటే వైదేహి కాపాడడం భ్రమ అయి ఉండొచ్చు. చంచల మాత్రం బ్రతికే ఉందేమో అనిపిస్తుంది. మన కళ్ళ ముందే బాంబు పేలి చనిపోయింది కదా. బాంబు పేలి చనిపోయిందో లేదో మనకు తెలియదు కదా. చంచల బ్రతికే ఉండి శాంతాదేవి పిన్ని మీద కోపం చల్లారక ఆవిడ్ని తగలబెట్టాలని చీరకి నిప్పంటించిందేమో. ఎలాగూ చంచల కనిపించిందంటోంది కాబట్టి ఇదేదో చంచల మీదకి నెట్టేస్తే జెస్సీ మీదకి అనుమానం రాకుండా ఉంటుంది. లేదంటే జెస్సీని పట్టుకొని వాలి దొరికి తర్వాత నేను కూడా దొరికిపోతాను. ఊర్మిళ చెప్పింది నిజమే అయ్యుంటుందన్నయ్య. ఆ కళ్ళల్లో నా మీద ఇంకా కోపం కసి కనిపిస్తూనే ఉన్నాయి. ఖచ్చితంగా చెంచలే చీర తగలబెట్టుంటుంది. పోనీ దీపం ఏమన్నా అంటుకుందేమో అనుకుందామంటే నీళ్ల కుళాయి దగ్గర దీపం ఎవరు పెడతారు? ఎవరో కావాలనే అంటించారు. అది ఖచ్చితంగా చెంచలే అని నా అనుమానం. అత్తయ్య చేతులు కడుక్కునేటప్పుడు చీరకి నిప్పంటించారా, లేకపోతే నిప్పంటించడం కోసం చేతులు కడుక్కోవడానికి అక్కడికి వచ్చేలా చేశారా? ఆ కాలిన చీర ఎక్కడుంది అత్తయ్య? గదిలో ఉంది దేవాంశ్. తీసుకురండి అత్తయ్య. అలాగే. ఆ చీర ఎందుకు దేవాంశ్? అసలు దోషి ఎవరో కాలిన ఆ చీరే పట్టిస్తుంది. మీరు తీసుకురండి అత్తయ్య. ఈ చీరని పట్టుకుని ఎంక్వైరీ చేస్తే జెస్సీ దొరుకుతుంది గాని చంచల ఎందుకు దొరుకుతుంది? నువ్వు ఎంత డిటెక్టివ్లా చూసినా చీరని చూసి ఎవరు తగలబెట్టారో చెప్పలేవు దేవాంశ్. ఇది పసుపు కాదు, భాస్వరం. పసుపు కాదు మేడం, భాస్వరం. భాస్వరమా? అవునన్నా. నిప్పు తగలగానే మంటలు వ్యాపించడానికి ఎవరో అత్తయ్య మీద దీన్ని పడేలా చేశారు. అక్కడ పనమ్మ ఎవరో అమ్మ మీద తెచ్చి పడేసింది కదా? అవునమ్మా, కానీ పనమ్మాయి కాదు, పంపించిన అమ్మాయి. అయితే శాంత అనుమానం నిజమే. చెంచల బతికే ఉంది. ఒంటి మీద ఈ పొడి పడేలా చేసి నిప్పంటించింది. చెంచలో కాదు, ఆ అమ్మాయిని పట్టుకుంటే తెలిసిపోతుంది నాన్న. మళ్ళీ ఆ అమ్మాయి ఎందుకు దేవాంశ్? టైం వేస్ట్. చెంచలాని కన్ఫర్మ్ అయిపోయింది కదా. నిజంగా చెంచలే చేసుంటే
చెంచలను పట్టుకోవడానికి పనికొస్తుంది కదా వదిన. అత్తయ్య, నువ్వేం కంగారు పడద్దు. ఆ అమ్మాయి ఎవరో కనుక్కొని చెంచల గనుకుంటే పట్టుకునే పూచి నాది. జెస్సీ దొరికితే వాలి నేను దొరికిపోతాం కదా. ఇప్పుడు ఏం చేయాలి? కొంచెంలో తప్పిపోయింది నాంచారమ్మ. అంతా అనుకున్నట్టే జరిగింది. వైశాలి వైదేహి వాళ్ళ అమ్మ దగ్గరకు చేరిపోయింది. సరిగ్గా వైదేహిని ఎత్తుకొస్తుండగా శాంతాదేవి నన్ను చూసేసింది. ఇలాంటిదేదో జరుగుతుందనే నేను రాలేదు. పొరపాటున మనం కంటపడితే మన మీదకొస్తుంది. వెళ్ళొద్దని చెప్పాను కదా, వినిపించుకోకుండా వెళ్ళావు. 2 సార్లు వీళ్ల వల్ల కాలేదు కదా అని ఈసారి నేనే వెళ్ళా. కానీ మొదటికే మోసం వచ్చింది. అదే ఆంటీ, పాపం నన్ను మార్చలేకపోగా మీరు దొరికిపోయారు. అయితే ఏమైంది? ఇంతకన్నా పెద్ద ప్లాన్ వేసి నిన్ను వైదేహిని మార్చేస్తా. మమ్మల్ని మార్చడం తర్వాత ముందు మీరు దొరకకుండా చూసుకోండి. దొరికితే ఏం చేస్తారు? 20 ఏళ్లు శాంతాదేవిని నా దగ్గరే ఉంచి వాళ్ళని అల్లాడించాను. అప్పుడే ఏం చేయలేకపోయారు. ఇప్పుడేం చేస్తారు? గుళ్ళో అంత భయంతో పరిగెత్తి ఇప్పుడు అస్సలు భయం లేదని ఏం బిల్డపిస్తున్నావే? ఎలా భయపడవో నేను చూస్తాను. అయితే అస్సలు భయం లేదా చంచల? పేరు పెట్టి పిలుస్తున్నావేంటి? నువ్వు మాట్లాడొద్దు నాంచారమ్మా. ఏంటే నన్ను పేరు పెట్టి పిలుస్తావా? మాట్లాడొద్దు అన్నాను కదా. ఏం తెలుసని ఈ చంచలని తెచ్చి పక్కన పెట్టుకున్నావు? మా మావయ్య పంచన చేరి ఆయనకే వెన్నుపోటు పొడిచిన మోసగత్తే. ఇప్పుడు నీ పంచన చేరి నీకు వెన్నుపోటు పొడవదని గ్యారంటీ ఏంటి నాంచారమ్మా? దీన్ని నమ్ముకుంటే మా మావయ్యకి పట్టిన గతే నీకు పడుతుంది. ఏమంటున్నావు? మీ మావయ్య ఏంటి? ఇంకా గుర్తుపట్టలేదా చంచల? దశరథ రామయ్య మా మావయ్య, నేను వైదేహిని. నువ్వు వైదేహివేంటే? నాటకాలాడుతున్నావా? నాటకాలాడటం నీకు మాత్రమే తెలుసనుకున్నావా నాంచరమ్మా? నా స్థానంలో నీ కోడల్ని పంపించి నువ్వు నాటకమాడావు. అది తెలుసుకొని మీ అంతు చూద్దామని మీ కోడలి స్థానంలో నేనొచ్చాను. నీ కూతుర్ని పంపించావు, నువ్వు వెళ్ళావు. అయినా ఏమీ చేయలేక చావు దెబ్బతిన్నావు. పోనీ చచ్చిన దానివి చచ్చినట్టు ఓ మూలన పడుండక మళ్ళీ మాత ఎందుకు పెట్టుకుంటున్నావే? ఈసారి దశరథ రామయ్య చేతిలో చావటానికా? భయపడ్డారు పిన్ని. నేను వైదేహిని కాదు, వైశాలిని. అంటే వైదేహి స్థానంలోకి వెళ్తున్నాను కదా, వైదేహిలా నటించగలనో లేదో అని ట్రై చేశాను. వైదేహిలా నటించానా? మీకు నమ్మకం వచ్చిందా?
ఏంటి ఇది నటన? అంటే నువ్వు వైదేహి కాదా? కాదండి. ఏయ్, బుర్రుందా నీకు? ఒక్క క్షణం హడలిపోయి చచ్చాం కదే. భయపడితే భయపెట్టింది, అచ్చం వైదేహిలా ఎరగదీసేసింది. ఇక నాకు నమ్మకం వచ్చేసింది. మంచి రోజు చూసి మార్చేయడమే. భయమే లేదన్నావు, కానీ వైదేహి పేరెత్తగానే భయపడ్డావు పిన్ని. అంటే వాళ్ళ కంటపడ్డానన్న భయం ఉంది కాబట్టి మమ్మల్ని మార్చడం సంగతి పక్కన పెట్టి ముందు వాళ్ళకి దొరకకుండా జాగ్రత్త పడితే మంచిదేమో. జాగ్రత్త పడాల్సింది నేను కాదు, వాళ్ళు. నేను బ్రతికే ఉన్నానన్న సంగతి తెలిసి వాళ్ళ గుండెల్లో వణుకు మొదలై ఉంటుంది. నా ఉనికిని తెలుసుకునేలోగానే నిన్ను అక్కడికి మార్చి వైదేహిని తెచ్చి నా చేతులతో ప్రాణాలు తీయాలి. అంటే వైదేహిని చంపేస్తారా? అవును. అది నాకు కొట్టిన చావు దెబ్బలకి ఒక్కసారి కాదు, 100 సార్లు చంపినా పర్వాలేదు. ఈసారి మాత్రం పక్కాగా మారుస్తున్నాం. నువ్వు రెడీగా ఉండు. ఈ పేరు, ఈ పర్ఫార్మెన్స్ ఇలాగే కంటిన్యూ చేయి. పదనాంచారమ్మా. నన్ను మార్చి నా చేత ఏదో చేయిస్తారు. తర్వాత అది కూడా చేయకుండా మెల్లగా తప్పించుకుందాం అనుకున్నాను, కానీ ఏకంగా వైదేహిని చంపేస్తుందా? నో, నా వల్ల ఒక ప్రాణం పోతుందంటే ఒప్పుకోను. అత్తయ్య ఏమన్నా భయపెట్టని, నన్ను ఏమన్నా చేయని, వైదేహితో నిజం చెప్పి జాగ్రత్త పడమని చెప్తాను. చెప్పు తెగొద్ది. నేనోర్మిలా, నువ్వైనా సరే భుజం మీద చెయ్యి వేస్తే ఇలాగే పళ్ళు రాలుతాయి. కానీ ఈ దెబ్బ మాత్రం నువ్వు నిన్న చేసిన పనికి. నేనేం చేశాను? శాంతాదేవిని చంపేస్తాను అది ఇది అని చెప్పి చివరికి చేతకాని దాన్ని పంపించావు. అదేమో మనిషిని తగలబెడతాను అని చెప్పి చీర చెంగుని కూడా పూర్తిగా తగలబెట్టకుండా పోయింది. టెన్షన్ అవ్వదు బంగారం, ఒక్కోసారి ప్లాన్స్ వర్కౌట్ కావు. ఏయ్, ఎందుకు రోజు ఇలా వాయించేస్తున్నావు? వాయించాలా చంపాలా? మనుషుల్ని చంపే వరకు రావద్దురా అని చిలక్కి చెప్పినట్టు చెప్పా. వింటే కదా నువ్వు. శాంతాదేవిని చంపకపోతే నేను ఇంట్లో కూడా రాలేను, అది అర్థమవుతుందా నీకు? రాకపోతే ఎక్కడో తగలడుండేవాడివి. ఇప్పుడు నీ వల్ల నేను బుక్కయ్యే పరిస్థితి వచ్చింది. అరే, ఇప్పుడు ఏమైందని? చీర కాల్చింది ఎవరు అని ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఆ పొడేదో ఆవిడ మీద పడేసింది కదా, ఆ జెస్సీ, అదే చేసిందని తెలిసిపోయింది. ఇప్పుడు దాన్ని పట్టుకునే పనిలో ఉన్నారు. అది దొరికితే నువ్వు దొరుకుతావు, నేను దొరుకుతాను. అర్థమైందా? అది దొరకదు. కొట్టదు, కన్ఫర్మ్గా చెప్తున్నా, దొరకదు. ఇలాంటి వాటిల్లో బాగా ముదిరిపోయింది. ఎప్పుడు ఏ గెటప్లో ఉంటుందో అస్సలు తెలీదు, ఎవ్వరూ గుర్తుపట్టలేరు. దాని గురించి ఆలోచించడం మానేసి మన సంగతి ఆలోచించు. ఏం ఆలోచించమంటావు? నీ మోహం. నా మొగుడు చక్రాల కుర్చీ చెక్కినప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను, ఏదో ఒకటి చెయ్యరా అని. ఇదిగో అంటావు, అదిగో అంటావు, ఏదీ కాదు.
నిన్ను నమ్ముకుంటే రాణినవుతానో లేదో తెలీదు గాని రోడ్డున పడాల్సి వచ్చేలా ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలన్నా శాంతాదేవి పోవాలి. అయినా సింపుల్గా అయ్యేదానికి చాలా కష్టపడుతున్నావేంటి? ఏ అర్ధరాత్రి పూటో బెడ్రూమ్కి వెళ్ళి శాంతాదేవి మొహం మీద తిండితో అదిం పెట్టావే అనుకో, పోతుంది కదా. ముందు నీ గొంతు పిసుకుతా. అలాంటివి నా వల్ల కాదు గాని శాంతాదేవి ఇంట్లో ఉండకూడదు, అంతే కదా? నాకొదిలే.